ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత. కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ వెల్లడి. ఆటో డ్రైవర్ల భవిష్యత్ దృష్ట్యా ఆటో డ్రైవర్ల సేవలో పథకం. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. ప్రతి ఒక్కరూ వృద్ధులను గౌరవించాలి. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవ కార్యక్రమంలో వక్తలు సూచన. ఆటో డ్రైవర్ల సేవా పథకంతో ఆటో డ్రైవర్లకు ఆర్థికంగా తోడ్పాటు. కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ ఉద్ఘాటన. రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వివిధ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా చెప్పనివి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమలు చేస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరి నారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేడు లాంఛనంగా ప్రారంభించిన ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 15,000 ఆర్థిక సహాయం అందించే ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రతిపాడు నియోజకవర్గ స్థాయి కార్యక్రమం ఏలేశ్వరంలో దత్తనగర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పురపాలక శాఖ మంత్రి, కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరం, ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, మాజీ జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్, ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 15,000 ఆర్థిక సాయం అందించే మెగా చెక్కును ఆటో డ్రైవర్లకు అందజేశారు. తొలుత మంత్రి నారాయణ, ఎంపీ సానా సతీష్ బాబు, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యే సత్యప్రభ ఏలేశ్వరం లింగవరపు కాలనీ నుంచి స్వయంగా ఆటోను నడుపుతూ ఏలేశ్వరం దేవీ చౌక్ మీదుగా ఆటోలతో ర్యాలీగా దత్తనగర్లో ఏర్పాటు చేసిన సభా వేదికకు చేరుకున్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలతో పాటు హామీ ఇవ్వని పథకాలను కూడా అమలు చేస్తున్నారన్నారు. ఇటీవల సూపర్ 6 లో ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్త్రీశక్తి పథకానికి సంబంధించి ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి వారిని కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల కుటుంబం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు తాను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సంక్షేమం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేస్తున్న ఆటో డ్రైవర్ల సేవలో పథకం లబ్ధిదారులను కుల, మత, రాజకీయ భేదాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ పథకం కింద కాకినాడ జిల్లాలో 12,966 మంది లబ్ధిదారులకు 19.44 కోట్ల మేర లబ్ధి చేకూరిందన్నారు. ఈ సొమ్మును అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ చిన్న చిన్న కుటుంబాలతో ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్లు అందరికీ ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతిపాడు శాసన సభ్యురాలు వారిపుల సత్యప్రభ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు ప్రతి ఏడాది అందిస్తున్నది ఆర్థిక సహాయం మాత్రమే కాదని వారి కుటుంబాలకు కల్పిస్తున్న ఆసరా అని అన్నారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆటో డ్రైవర్ల యూనియన్లు కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, డీటీసీ కె శ్రీధర్, ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ అల్లమండ సత్యవతి, టీడీపీ అధికార ప్రతినిధి సిరిసెల్ల రాజేష్, ఇతర ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. దీని గురించి సభలో ఉన్న వక్తలందరూ చెప్పారు. ఇంకా చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి వరిపుల సత్యప్రభ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు ఏ విధమైన సమస్యలు ఉన్న ఆటో డ్రైవర్లు ప్రత్యేకంగా మీరు మీ లోకల్ నాయకులతో కానీ ఎమ్మెల్యే గారితో కానీ టచ్లో ఉండి ఏ విధమైన కేసులు పెడుతున్నా ఏమన్నా కూడా మీరు వెంటనే తెలియజేయండి. మా ప్రభుత్వం స్నేహపూర్వమైన ప్రభుత్వం. మీరు ఎవరితో అన్నా ఏ టైంలో అన్నా కూడా అందుబాటులో ఉండే నాయకులు మీకు ఉంటారు. మేము ఈ కార్యక్రమాన్ని, ఈ 15,000 రూపాయల కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో 1,500 మంది ఆటో డ్రైవర్లకు లబ్ధి పొందడం జరిగింది. కాకినాడ జిల్లాలో 15,000 మంది ఆటో డ్రైవర్లు లబ్ధి పొందడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయినా ప్రజలకు మాట ఇచ్చాం, మాట తప్పకూడదని. వికలాంగులకు 6,000, క్రానిక్ డిసీజ్ ఉన్నటువంటి అటువంటి వాళ్ళకి 10,000, అదేవిధంగా అటెండర్ సపోర్ట్ కావాల్సింది బెడ్ మీద ఉన్న వాళ్ళకి 15,000. ఇవన్నీ ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రజల యొక్క సంక్షేమం ఇంపార్టెంట్ అని చేశారు. అదేవిధంగా మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు, అదేవిధంగా ఈ మధ్యనే ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణం. ఇవన్నీ డబ్బులు కాదు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయినా ప్రజలకు మాట ఇచ్చాం, మాట తప్పకూడదని. అదేవిధంగా రైతు సోదరులకి 20,000 ఇస్తామని చెప్పారు. అందులో 6,000 కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేశారు. దానికి కూడా డబ్బులు లేవు. అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. అండ్ ఈ విషయంలో ఈ ప్రోగ్రామ్ సంబంధించి ముఖ్యంగా 2-3 విషయాలు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే జిల్లా అడ్మినిస్ట్రేషన్ చెప్పదలుచుకున్నవి. ఈ ఎలిజిబిలిటీకి కానీ అంటే ఎవరి అర్హులు, ఎవరికి ఎలాంటి ఆటో డ్రైవర్లకు మనం ఇస్తున్నాము, వాటి అర్హత సంబంధించి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎలాంటి కార్యక్రమంలో ఇవాళ దాదాపు మన జిల్లాలోనే 12,000 మందికి మన ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి ఈ సాయం దృష్టితో ఎవరికైనా ఎలాంటి కారణాల వల్ల అయినా ఇప్పటికి మిస్ అయి ఉంటే, అంటే ఏదైనా ఆధార్ కార్డు సరిగా లేకపోవడం కానీ, రిజిస్ట్రేషన్ ఏదైనా సరిగా లేకపోవడం మిస్ అయి ఉన్నా కన్సర్న్ ఆర్టీఓ అంటే ఇక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్కి అది తెలియజేస్తే మళ్ళీ వాళ్ళకి 2వ విడతలో వేసే సౌకర్యం ఉంది. సో దయచేసి అందరూ దాన్ని వినియోగించుకోవాలి. లేకపోతే నిరుత్సాహపడకుండా కన్సర్న్ ఆర్టీఓ అంటే ట్రాన్స్పోర్ట్ ఆర్టీఓ ఆఫీస్లో దరఖాస్తు చేసుకుంటే దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ 2వ విడత వేయించే బాధ్యత మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వాళ్ళు దయచేసి సమయంతో దీనికి సంబంధించి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు మళ్ళీ దీన్ని సద్వినియోగం చేసుకుంటామని కోరుకుంటూ ఇవాళ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం యొక్క మరొక్కసారి పేదల ప్రభుత్వం, కార్మికుల ప్రభుత్వం ఏదైతే ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, అంతేపాటు సంక్షేమ కార్యక్రమాలు వీటిలన్నింటినీ చూసుకుంటే మన పేదల తరపున మన కూటమి ప్రభుత్వం నాయకులు ఉన్నారు. వారి సహాయంతో మన నియోజకవర్గంలో కూడా మనం ముందుకు వెళ్తున్నాం అన్నది మరొక్కసారి మనం నిరూపించుకోవచ్చు. ఈ పథకం వల్ల మన ఆటో డ్రైవర్లు ఏదైతే గత ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమం 10,000 అయితే వారికి ఎన్ని ఇబ్బందులు, రోడ్డు ట్యాక్స్ అయితే నేను గ్రీన్ ట్యాక్స్ అని ఇలా అదొకసారి, మరొకటి రోడ్ల గురించి ఇందాక సోదరుడు చెప్పడం జరిగింది.
గత ప్రభుత్వంలో ఎక్కడ చిన్న తట్టెడు మట్టి కూడా వేయడం అన్నది ఎక్కడ చూడలేదు. ఆ గుంతల రోడ్లో ఆటోల్లో వాళ్ళు ప్రయాణికులు తీసుకువెళ్తున్నప్పుడు నిత్యం వారికి మరమ్మతులతోటే ఆ వచ్చిన ఆదాయం సరిపోయేది. ఇవన్నిటిని ఇప్పటికే మన నియోజకవర్గం, రాష్ట్రంలో అయితేనే మన నియోజకవర్గంలో కూడా చాలా చోట్ల రహదారులు అన్నది బాగు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆటో డ్రైవర్లకి ప్రభుత్వం 15,000 సాయంతో పాటుగా రోడ్లు ఎక్కడైతే రోడ్లు బాగున్నాయో వాళ్ళ మెయింటెనెన్స్ తగ్గుతుంది. అదేవిధంగా డిపార్ట్మెంట్ నుంచి ఏ విధమైన ఒత్తిళ్లు లేకపోయినా ఈ 15,000 కాదు ఇంకో 15,000 రూపాయలు సాయం చేసే విధంగా వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు నా విన్నపం ఏంటంటే ఆటో డ్రైవర్లని వారు కూడా ఈ సమాజంలో మరి కింద చాలా పూర్గా ఉంటారు కాబట్టి వారిని ఏ విధమైన ఇబ్బందులు పెట్టకుండా వారి కుటుంబాలను ఆదుకోవాలని, అదేవిధంగా ఆటో యూనియన్లు కూడా ముఖ్యంగా చాలామంది జీవితాలు మీ చేతుల్లో ఉంటాయి, మిమ్మల్ని ఆధారపడి ఉంటారు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా మీరు కూడా నిబంధనలు పాటిస్తూనే మరి ఎవరైతే ప్యాసింజర్ ఉన్నారో వారందరినీ కూడా సురక్షితంగా చేర్చే బాధ్యత మీ మీద కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ, ఈరోజు మరి జిఎస్టీ విషయంలో కూడా మీ అందరికీ చూస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు అయితే కొంతమందికి అందుతాయి. జిఎస్టీ అనేది ప్రతి పేద ప్రజలకి కూడా ఈరోజు ప్రతి కుటుంబంలోని 1000 నుంచి 2,000 రూపాయల వరకు నెలకు ఆదా అయ్యే కార్యక్రమం కూడా ఈరోజు కేంద్రం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక్షేమంలో ఉన్న కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. 16 నెలల కాలంలో ఎప్పుడూ లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాలకు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అవి కూటమి ప్రభుత్వమే అని ఆయన అన్నారు. కాకినాడ నగరంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ఘనంగా జరిగింది. కాకినాడ జగన్నాథపురంలోని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నివాసం వద్ద నుండి ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీని నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి స్వయంగా ఆటోను నడుపుకుంటూ కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలోని సమావేశం వద్ద గల సభా స్థలానికి చేరుకున్నారు. కాకినాడ నగరపాలక సంస్థ టీపీఆర్ఓ శైలజ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొనగా విశిష్ట అతిథులుగా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, నగరపాలక సంస్థ కమిషనర్ భావన, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్, ఆర్టీఓ మురళీకృష్ణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ, సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ, బీజేపీ నాయకులు జ్యోతుల రాజేష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, నగరపాలక సంస్థ కమిషనర్ భావనలు మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ఆటో, మ్యాక్సీ, క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఎవరికైనా 15,000 రూపాయలు తమ బ్యాంక్ అకౌంట్లో జమ కాకపోయినట్లయితే జిల్లాలో ఏ ఒక్క ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఇబ్బంది పడవలసిన అవసరం లేదని సంబంధిత సచివాలయంలో దరఖాస్తు చేయాలని వారు సూచించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం జరుగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేయడంతో పాటు సంక్షేమ అభివృద్ధి కూడా చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 12,966 మందికి 19,44,90,000 రూపాయలను ఆటో, క్యాబ్ డ్రైవర్ల అకౌంట్లకు జమ చేయడం జరిగిందని అన్నారు. కాకినాడ నగరంలో 1938 మంది లబ్ధిదారులకు గాను ఈరోజు 2,90,70,000 రూపాయలు తమ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ఏ అర్ధరాత్రి ఎవరికి ఆరోగ్యం బాగోలేకపోయినా ఆసుపత్రులకు చేర్చే మంచి సోదరులని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, టీఎన్టీసీ జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబా, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. beneficiaries eligible for that the government side నుంచి 19.24 lakhs amount ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం అమౌంట్ ప్రతి ఒక్క పర్సన్ కి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ లో ఈ రోజు పడుతుంది. సో డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ కి వస్తుంది. ఈ తర్వాత కొంతమంది అప్లికేషన్స్ మనం ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ప్రతి ఒక్క పర్సన్ కి కంపల్సరీ అమౌంట్ వస్తానికి వాళ్ళ స్వయంగా ఓనర్ కంపల్సరీ కంపెనీలో ఉంటారు. వాళ్ళ పొజిషన్ వెహికల్ కూడా కావాలి. తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్ నో పెయింగ్ చాలా పే చేస్తే దీనికి మళ్ళీ వస్తుంది. ఇప్పుడు మీకు రాలేదు, మీకు డౌట్ ఉంది, ఎందుకు రాలేదు, అలాగా ఇష్యూస్ గురించి మనం ప్రతి ఒక్క మైండ్ లెవెల్, ప్రతి ఒక్క ఎంపీ ఆఫీస్ లో, ప్రతి ఒక్క మున్సిపల్ ఆఫీస్ లో ఒక హెల్ప్ డెస్క్ పెట్టాము. ఆ హెల్ప్ డెస్క్ లో మీరు కంప్లైంట్ చేస్తుంటే ఫస్ట్ మీరు గ్రీవెన్స్ రేస్ చేస్తే మీకే క్లారిటీ వస్తుంది మీకు ఎగ్జాక్ట్లీ ఎందుకు రాలేదు. ఈ రోజు వేచేయండి, అందరికీ ఎవరు వెళ్తున్నారు ఈ రోజు డైరెక్ట్ అకౌంట్ వస్తుంది. లేకుంటే డౌట్ ఉంటే మీరు డైరెక్ట్లీ మీరు ఎలిజిబుల్ ఉన్నారు లేదా స్టేటస్ కూడా మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత మీకు గ్రీవెన్స్ అంటే గ్రీవెన్స్ చేసిన తర్వాత మళ్ళీ వెరిఫై చేస్తాం. కొంతమంది ఎవరైతే ఛానల్స్ పెట్టి ఉన్నాయి మీరు అదే ఛానల్స్ పే చేస్తే ఆ తర్వాత మళ్ళీ వాపస్ అమౌంట్ మీకు
ఫ్యామిలీస్ కూడా ఎక్కువ ఉన్నారు. సో అందరికీ చాలా థ్యాంక్స్. టోటల్ 1938 అప్లికేషన్స్ ఎలిజిబుల్ గా వచ్చింది. టోటల్ 2200 అప్లికేషన్స్ వచ్చినాయి. అందులో 6 స్టెప్ వ్యాలిడేషన్ ప్రాసెస్ పెట్టుకొని 1938 మనం ఎలిజిబుల్ గా వచ్చింది. అందులో కూడా మీకు గ్రీవెన్స్ ఉంటే నేను ఎలిజిబుల్ బట్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో పెట్టాను. అది గ్రీవెన్స్ ఉంటే కూడా మీరు బయట హెల్ప్ డెస్క్ లో మీరు గ్రీవెన్స్ పెట్టచ్చు. కొత్తగా మనం శాంక్షన్ కూడా చేసుకోవచ్చు. అది కూడా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఈరోజు 4th October ఈ 1938 మెంబర్స్ ఫ్రమ్ కాకినాడ సిటీ అందరి అకౌంట్లో 15,000 గవర్నమెంట్ నుంచి పెట్టడం జరుగుతుంది. టోటల్ చూస్తే 2.9 crores అమౌంట్ దాదాపు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఐ రియలీ హోప్ దట్ ఈ డబ్బు మీరు మీ బిజినెస్ కోసం వాడతారు, మీ బిజినెస్ ఎక్కువ పెంచుతారు, రేపు మీకు ఎక్కువ డబ్బు వస్తుంది. మీ ఇంట్లో మీకు అన్ని ఫెసిలిటీస్ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ మీ పిల్లలు ఎడ్యుకేషన్ కోసం మీరు ఈ డబ్బుకి వాడతారు. సో అందులో నేను ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి, జేసీ గారికి, స్టాఫ్కి, మీకు అందరికీ ఇక్కడ మీరు అందరూ వచ్చారు. అన్ని కార్యక్రమాలు కూడా భాగస్వామ్యం ఉన్నారు. అన్ని సంక్షేమ పథకాలు మన ఇంట్లో ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. అందరూ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కంప్లైంట్ చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కూడా. ఆ విధంగా చేస్తుంది ప్రభుత్వం. అందులో భాగంగా ఉచిత బస్సు కూడా ఒక కార్యక్రమం. ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఉచిత బస్సు ఇవ్వాలనేది ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత ఆటో కార్మికులు ఒక నిరుత్సాహం కనిపించింది. మనమందరం కూడా ఈ రోజు ఆటోల మీద జీవిస్తున్నాం, మనకు వచ్చే ఇన్కమ్ అంతా పోతుంది, మనం కాస్త ఇబ్బందిగా ఉందని ఇబ్బందిని వ్యక్తం చేయడం జరిగింది. ఆ విషయాన్ని కూడా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అందరూ కూడా లోకేష్ గారు కానీ దాన్ని చర్చించి ఈరోజు ఆటో కార్మికులు కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి కూడా న్యాయం చేయాలని ఆలోచనతో ఈరోజు మరి ఈ కార్యక్రమం కదా ఆటో డ్రైవర్ సేవలో కూడా మీకు కూడా ఇబ్బంది లేకుండా 15 వేస్తున్నారు. మిమ్మల్ని కూడా ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వస్తుంది. అయితే అన్ని సంక్షేమ పథకాలు భాగస్వాములు అవుతున్నారు. మరి ఉచిత బస్సు ప్రవేశపెట్టిన తర్వాత కూడా మీ ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి, మన పిల్లలు కూడా ఆ ఉచిత బస్సులో మన వాళ్ళు కూడా ప్రయాణం చేస్తారన్న విషయం గమనించాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. కూడా అందులో మన అక్క, చెల్లి కూడా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ అక్క, చెల్లి కూడా. కానీ మన బతుకులు ఇది ఎంత సంతోషం వ్యక్తం చేసినా ఇది మన బతుకులు కాబట్టి, మన బతుకులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టకూడదన్న ఆలోచనతో ఈరోజు 15,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మేమున్నామని చెప్పి ప్రాణం పోతున్న వ్యక్తిని కూడా హాస్పిటల్కి తీసుకొచ్చిన సోదరులు అటువంటి గొప్ప వ్యక్తులను ఈ రోజున కూటమి ప్రభుత్వం గుర్తించి మీకు ఏడాదికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని మీకు ఒక ఉపయోగపడడానికి మీ కుటుంబానికి ఈ రోజునే మీ ఖాతాలో వేస్తున్న గొప్ప ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా 11:30 గంటల మనకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీన్ని అక్కడ ప్రారంభించడం జరిగింది. అదే ఆ భాగంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం. ఇక్కడ కాకినాడలో మన కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు మీ అందరితో కూడా మీలో మనిషిగా ఒక ఆటో డ్రైవర్స్ వేసుకుని ఒక కోటు ధరించి మీతో పాటు రావడం ఆయన యొక్క గొప్ప మనసు
ప్రతి ఒక్కరూ వృద్ధులను గౌరవించాలని మాజీ మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావులు పేర్కొన్నారు. సమాజంలో వయోవృద్ధులకు సముచిత స్థానం కల్పించి గౌరవించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని మాజీ మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శాస్త్రి, అసోసియేషన్ అధ్యక్షులు కె పద్మనాభం అన్నారు. శనివారం కాకినాడ ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పెన్షనర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మన కోసం, మన క్షేమం కోసం పెద్దలు వారి జీవితాలను పణంగా పెట్టి కొవ్వొత్తులా కరిగిపోతారన్నారు. అటువంటి పెద్దలను మనం గౌరవించుకోవాలని, వారి సూచనలు, సలహాలను పాటించి ముందుకెళ్లాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధుల సంక్షేమం కోసం అనేక చట్టాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రతినిత్యం వృద్ధులు వాకింగ్, వ్యాయామం చేస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి నూకరాజు, కోశాధికారి వి శేషగిరి, ప్రొఫెసర్ పుల్లారావు, దౌలూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మానవత్వమే దైవత్వం అనేటువంటిది మనకి అన్ని ఫిలాసఫీలో ఎండ్గా చెప్పేటువంటిది ఏంటంటే ఓన్లీ మానవత్వమే మనకి దైవత్వం. నువ్వు ఎవరినైనా పలు ఎండ్ ఆఫ్ ది డే మనకి లభించేటువంటిది అది. చాలా మంది ఏంటంటే మీరందరూ నా దృష్టిలో ఒక 60 సంవత్సరాలు పైబడిన తర్వాత రిటైర్ అయ్యారు. ఒక 30 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉంటారు. 30 సంవత్సరాల సర్వీస్ లో ఈ ప్రస్తుత సమాజ నిర్మాణం మీ భూమికి చాలా పెద్దది. ఆ రోజు కనపడదు. మీరు మీ ఉద్యోగ బాధ్యతల్లో సమాజాన్ని మార్పు చేయాలనే ప్రయత్నం ప్రతి దాంట్లోనూ మీ భాగస్వామ్యం ఉంది. మనం మీ సర్వీస్ లో జాయిన్ అయినప్పుడున్న సిస్టమ్స్ కి, ఇవాళ మారుతున్న సిస్టమ్స్ కి యు ఆర్ ది ఫౌండర్స్. ఎవరైనా ఏ తల్లైన కొడుకు పెద్ద ఆఫీసర్ అవ్వచ్చు, పెద్ద ధనవంతుడు అవ్వచ్చు, పెద్ద యోగి అవ్వచ్చు, కానీ మనం తల్లి. ఆ తల్లి ఆలోచన విధానమే రిటైర్ అయినటువంటి మీరందరూ కూడా ఈ సమాజాన్ని నిర్మించేటువంటి క్రమంలో పునాది వేసినటువంటి వారిగా మిమ్మల్ని అందరినీ నేను భావిస్తాను. ఈ యాక్ట్ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసేలాగా మా దగ్గరికి వచ్చిన కేసులన్నింటిలో కూడా పాపం ఆర్టీఓలు కూడా చాలా పాజిటివ్గా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఇలాగా మా పరిధిలో కోనసీమ వరకు చేస్తాం, కానీ ఇలా కంపెనీ స్థాయి కార్యక్రమాలు అయితే మేము చేయలేనంత వరకు. ముఖ్యంగా మాకు పద్మనాభం సార్ ఏంటంటే మా అందరికీ ఆయన చిన్నప్పుడు గురువు. నేను ఇండియన్ ప్లేయర్ అయినా లేకపోతే ఇంటర్నేషనల్ ప్లేయర్ అయినా మాస్టరే పాపం దగ్గర నుండి స్టేట్ టోర్నమెంట్స్ కానీ అలాగే ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కానీ అన్నింటి కూడా మాస్టరే ప్లేయర్ చేసేవారు. ఆయన మా ఒలింపిక్ అసోసియేషన్కి ఎంతో కాలంగా అధ్యక్షుడిగా ఉంటూ మరి మమ్మల్ని అందరినీ కూడా క్రీడల్లో పరిపాలించేవారు మాస్టర్. ఇప్పటికీ అదే యాక్టివ్గా ఉంటూ మరి చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ముందుగా వారికి అభినందనలు చెప్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నాకు ఇచ్చినందుకు నేను తెలియకుండానే అడ్వకేట్ గా మరి పెద్దలందరికీ ఎంతో కొంత కొడుకుగా ఉపయోగపడుతున్నాం. కానీ ఇప్పుడు మనం చూసిన తర్వాత మేమే అసలు గ్రామాల్లో డ్రైవ్ పెట్టి అసలు పిల్లలలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అన్నది తెలుసుకోవడం అవసరం ఉంది. ఈ అసోసియేషన్ ని మేము కూడా ఎక్స్టెండ్ చేసుకుంటాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.
తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ఆటో డ్రైవర్లను కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవా పథకం ద్వారా ఆర్థికంగా ఆదుకుంటుందని కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం పట్నం అంబేద్కర్ భవన్ లో అధికారులు నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవా పథకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఆటో డ్రైవర్లకు సంఘీభావం తెలిపేందుకు కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆటో డ్రైవ్ చేస్తూ తుమ్మలబాబు, పెండెం దొరబాబుతో కలిసి సభా కార్యక్రమం వద్దకు వచ్చారు. అలాగే మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఆటో డ్రైవర్ దుస్తులు వేసుకుని కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లను ఉద్దేశించి పలువురు ప్రసంగించారు. అనంతరం సుమారు 2,000 మంది ఆటో డ్రైవర్లకు సుమారు 3 కోట్ల రూపాయల చెక్కులను ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, తుమ్మలబాబు, మాజీ ఎమ్మెల్యేలు వర్మ, పెండెం దొరబాబు, మర్రెడ్డి శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. 7 గంటలకే తీసుకోమన్నారు డబ్బులు. ఓకే, కొంచెం లేట్గానే తీసుకోండి, డబ్బులు సంపాదించాలంటే పర్వాలేదు. బట్ ఏంటంటే ఓన్లీ ఫిట్నెస్ తప్ప మిగతా అన్నిటికి ఉంటేనే వీళ్ళకి వచ్చింది కలెక్ట్ చేసే విధంగా ఫైన్ చేయొద్దని, ముఖ్యంగా పిఠాపురంలో అలా చేయొద్దని మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ సూచనలు ఇచ్చారు. పిఠాపురంలో ఆటో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి వీలు లేదు. ఎవరు ఇబ్బంది పడ్డా సరే డైరెక్ట్గా ఉన్న నాయకుల దగ్గరికి చెప్తే కనుక మేము ఎన్నట్లో ఉంటామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులందరికీ, పార్టిసిపేట్ చేసిన లాజర్ బాబు గారికి, తోలి శిరీష గారికి, తెలంగాణ శెట్టి గారికి, బీజేపీ కన్వీనర్ గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, గడా నాయుడు గారికి, వెనకాల ఉన్న మొత్తం నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సీఎం చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రతి ఏటా 15,000 రూపాయలు ఇవ్వడం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ గుడారిగుంట వద్ద గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసం వద్ద ఏర్పాటు చేసిన భారీ ర్యాలీని ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఆటోలతో భారీ ఊరేగింపుగా నగర వీధుల్లో ర్యాలీ చేస్తూ శుభం కాపు కళ్యాణ మండపంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మల్లిబాబు, ఆర్టీఓ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అనేక కార్యక్రమాలు ఇవాళ చేసుకుంటా ఉన్నాం. ఇవాళ నేను గర్వంగా చెప్తా ఉన్నాను, ఆటో డ్రైవర్ సోదరులకి కాకినాడ రూరల్లో 2,396 ఆటో డ్రైవర్లకి ఈవేళ ఈ రుణ సౌకర్యం కలెక్ట్ చేస్తూ ఉన్నాం. సుమారు 3,59,00,000 రూపాయలు ఈవేళ ఆటో డ్రైవర్లకి ఇవ్వబోతూ ఉన్నాం. నేను సగర్వంగా చెప్తా ఉన్నాను, ఆటో డ్రైవర్లకి చెంత మేము ఉన్నాం. కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మహిళలు మన ఇంట్లో పెట్టిన ఆడపడుచులకి ఉచిత బస్సు రవాణా సౌకర్యం కనిపెడితే ఆటో డ్రైవర్లు పొట్ట కొట్టేసామని చెప్తా ఉన్నారు. అది చాలా తప్పు. అది ఎందుకంటే ఆటో డ్రైవర్ మీద ప్రతి ఊర్లోని అమితమైన అభిమానం, నమ్మకం కలుగుతుంది. ఆట సోదరులు ఎప్పుడు ఆ బస్సు వెళ్తే తీర్థయాత్రకి వేరే యాత్రలు వాడుకున్న మామూలు పౌరులకు వెళ్ళాలంటే ఆ ఊళ్ళో ఉన్న ఆటోలో వెళ్తూ ఉన్నారు. ఒకవేళ అది కూడా సరిపోదంటే ఈవేళ ఆటో డ్రైవర్ సోదరులకి ఈవేళ ఆటో డ్రైవర్ సేవ అనే కార్యక్రమం ద్వారా 2,396 మందికి 3,59,00,000 ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి చెందుతుందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే నిన్న జిఎస్టీ తగ్గించినందుకు మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. నిజంగా మేము అందరం చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఏ మనిషి వచ్చినా తక్షణమే సాయం చేసే విధంగా ఇక్కడ కాకినాడ రోడ్లో పంత నానాజీ గారు కానీ, అలాగే కడకంచెల ప్రభాకర్ గారు కానీ అందరూ కూడా ఎన్డీఏ కుటుంబం తరఫున అందరూ కూడా చాలా పనిచేస్తూ రేపు రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి పదంగా, ఎందుకంటే ఒక సంవత్సరంలోనే ఇన్ని చేస్తామంటే మిగతా 4 సంవత్సరాల్లో ఇంకెన్ని చేస్తామో జనానికి అందరూ కూడా తెలుసు. అలాగే తల్లికి వందనం ఇవ్వలేమని చెప్పినందుకు మేము ఒకరికి కాదు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా తల్లికి వందనం మన లోకేష్ గారి దాంట్లో వేయడం జరిగింది. అలాగే ఈ డిఎస్సి మొన్న మీరు చూశారు. ముఖ్యంగా ఆ డిఎస్సి ఆపడానికి వైసీపీ నాయకులు ఎంత కష్టపడ్డారో మీ అందరికి కూడా తెలుసు. కానీ 3 నెలల్లో మనం వచ్చిన వెంటనే అధికారంలోకి రాగానే మాట ఇచ్చిన వెంటనే మన దశమికి అందరికి కూడా ఈ 15,000 చిల్లరే మొత్తం అందరికి కూడా అపాయింట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఎన్డీఏ కూటమి అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు కూడా 2 కళ్ళగా పరిగెడుతున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన జిఎస్టీ రేట్లు అనేది తగ్గడం అనేది మాకు తెలుసుగా మొట్టమొదటిసారి ఆ రేట్లు తగ్గించినందుకు మన ఎన్డీఏ కూటమి నేను మన మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ఉచితంగా బస్ సర్వీస్ అందించాలని చెప్పి మరి మహిళలందరికీ కూడా రాష్ట్రం అంతా ఉచితంగా బస్ సర్వీస్ అందించిన ఘనత మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ బాబు గారి
తెలియజేస్తున్నాను. అదేవిధంగా అడగకుండానే ఆటో డ్రైవర్లు మరి అందరూ కూడా మహిళలకు ఉచితంగా బస్ సర్వీస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి సర్వీస్ తగ్గుతుందన్న మోటివ్తో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆటో డ్రైవర్లు సమీక్షగా అందరినీ కూడా మరి సంవత్సరానికి ఒక్కొక్క ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు ప్రకటించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిని మీ అందరూ తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఒక్కడే కోరుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా, కూటమి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మరిన్ని సంవత్సరాల పాటు మరి తెలుగు ప్రజలకి అందుబాటులో కొనసాగాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటూ నారా లోకేష్ బాబు గారు భావితరాల లీడర్ని కూడా అందరూ ఆశీర్వదించి ఆయన ఐడియాలజీని మనం అందరం గౌరవించి ప్రతి ఒక్కరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి అడుగు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఆటో సోదరులు అందరూ కూడా ఈరోజు పండుగ వాతావరణంలో ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ కొన్నాళ్ల క్రితం మహిళలందరికీ కూడా మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ 6లో పెట్టిన బస్సు ఉచితం అనే కార్యక్రమాన్ని చేస్తే వెంటనే విపక్షాలు ఏమన్నారంటే బస్సు ఉచితం చేసేసారు, ఆటో డ్రైవర్లకు అందరూ కూడా నష్టపోతారని చెప్తే అర్జెంటుగా దాని మీద దృష్టి పెంచి ఆటో వాళ్ళకి ఏ విధంగానూ మేము నష్టపరచం, వాళ్ళు కూడా రూరల్ ఏరియాస్ తిరగాలంటే వాళ్లే అవసరం, మహిళలు ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే వాళ్లే అవసరం అని చెప్పి వాళ్ళకి అర్జెంటుగా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఏవైతే ఉపాధి ఇన్సెంటివ్స్ ఇవ్వాలో వారికి ఇవ్వడం జరిగిందండి. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా కాకుండా జాతీయ స్థాయిలో మన రాష్ట్రానికి ఏమి చేయాలో అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు పైన మోడీ గారు. ఆత్మనిర్భర్ భారత్తో భాగంగా జీఎస్టీని భారీ స్థాయిలో తగ్గించి వేళ సామాన్యుడు ఎక్కే బైక్ కానీ, మధ్యతరగతి ఎక్కే కారు కానీ, రైతులు నడిపే ట్రాక్టర్లు కానీ అన్నిటికీ కూడా రేట్లు తగ్గి అందరూ కూడా చాలా సంతోషకరమైన వాతావరణంలో ఇప్పుడు దసరా ఏదైతే వచ్చిందో సంక్రాంతి దాకా కూడా ఒక పండుగ వాతావరణం ఉంది. ఆ పండుగ వాతావరణంలో కూడా అన్ని నిమగ్నమై భారీ స్థాయిలో ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఉత్సవాలు జరుపుకునే స్టేజ్లో మన రాష్ట్రం ఉందని చాలా ప్రగాఢమైన విశ్వాసంతో నేను చెప్పగలుగుతాను. అలాగే మన నియోజకవర్గం వచ్చేటప్పటికి ఎక్కడైనా సరే పిలిస్తే నేను ఉన్నానని ప్రతిదానికి హ్యాండ్ రైజ్ చేస్తూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా నిమిషంలో కూడా ఎమ్మెల్యే గారు అటెండ్ అవుతున్నారు, ఎవరికి కూడా ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉన్నా అని చెప్తున్నారు. అదేవిధంగా కూటమిని కూడా కోఆర్డినేట్ చేసుకుని వెళ్తాను, చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఇంకో 4 సంవత్సరాల పాటు ముందుకెళ్ళాలి. రాబోయే ఇంకో 100 ఏళ్ల పాటు కూటమి బలంగా ఉండాలి, కూటమి ఐక్యత ఉండాలి. ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆ దానికి కట్టుబడి ఉంటూ కూడా కార్యకర్తలతో కలిసి కట్టుకుని ముందుకెళ్ళాలి. ఈ సందర్భంలో ఎస్సీ బీసీ ఎస్టీ లెక్కేస్తే 2,48,000 ఉన్నారు. అందరూ గ్యాస్ అన్ని కలిపి 52,000 ఉన్నారు. ఈ లెక్కేస్తే ఈనాడు ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం సహకారం చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలన్న భావాలతో అనేక రకరకాల స్కీములు చేస్తూ ఉంది ఈనాడు. అందులో భాగంగానే ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు కూడా అమలుపరుస్తూ ఒక మాట మీరు మనం చేస్తాం. నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆదాయం తగ్గినప్పటికీ ఈనాడు ఆదాయం లేనప్పటికీ కూడా ఇవన్నీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తాను. ఎవరు కూడా గత గవర్నమెంట్లో ఉన్నటువంటి వారు ఈ హామీలు అమలు జరగవని చెప్పేవారు. ఈ హామీలు అమలు జరుగుతూ ఉన్నాయి, జరిగిపోయినాయి. 95% వరకు అమలు జరిగినాయి అన్న మాటలన్నీ కూడా జరిగినాయి. ఈ రకంగా ఈ ప్రభుత్వం యొక్క చంద్రబాబు నాయుడు ముందు చూపు, ఒక డెవలప్మెంట్, 2 పక్క సంక్షేమం, మంచి పరిపాలన విధానం ఒకటి. అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క విధానం, ఆయనకి పాలసీలు, ఆయన విధాన పద్ధతులు అన్నీ కూడా కలిసి వస్తున్నాయి. అలాగే మోడీ గారి నాయకత్వం, వారికి ఆయన సహకారం ఎన్ని కలిపి కూడా, అలాగే లోకేష్ గారు దానికి ఆయనకు ఉన్నటువంటి స్ఫూర్తి ఏంటంటే ఈ ప్రజలకు న్యాయం చేయాలి భావాలతో పనిచేస్తున్న ప్రభుత్వాలు. పేద వర్గాలకి, బడుగు వర్గాలకి, మనం రైతు వర్గాలకి, అన్ని వర్గాలకి న్యాయం చేసే ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం మీ అందరూ సహకరించడం ఉండాలి. అలాగే నానాజీ గారు కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా పాల్గొంటున్నారు. ఏ కార్యక్రమాన్ని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా వస్తున్నారు. నేను కూడా వస్తున్నాను. ఎందుకంటే ఇది గవర్నమెంట్ కార్యక్రమం, ప్రతి ఒక్కరికి కూడా దీనిలో జరుగుతూ ఉంది. మంచి జరుగుతున్నప్పుడు మనందరూ ప్రజలు తెలియజేయవలసిన అవసరం ఉంది. ఆటో డ్రైవర్లు కూడా గమనించాలి. కానీ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగా చేసిన భావాలు కూడా వాళ్ళు రావాలి. అదే స్ఫూర్తితో ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే ఆటో డ్రైవర్లకి ఏదైనా ఉంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారితో మాట్లాడితే తప్పకుండా సాల్వ్ చేస్తారు. ఆటో డ్రైవర్లకు ఏ కష్టం వచ్చినా తాను అన్ని విధాలుగా అండగా ఉన్నానని, కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లను అన్ని విధాలుగా ఆదుకుంటుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమం పథకం ప్రారంభోత్సవం సందర్భంగా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆటో డ్రైవర్ దుస్తులు ధరించి ఆటో డ్రైవర్లకు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 435 కోట్ల రూపాయలతో ఆటో కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేసుకుంటా ముందుకెళ్తున్నారు. మన పిఠాపురానికి సంబంధించి 2023 పరీక్షలకు రావడం జరిగింది.
3,03,00,000 పిఠాపురం నియోజకవర్గానికి ఈ రోజు ఆటో కార్మికులకు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా చంద్రబాబు నాయకత్వంలో పేదవాళ్ళని ఆదుకోవాలంటే అది చంద్రబాబు తోటి సాధ్యం. పిఠాపురం నియోజకవర్గంలో 10th క్లాస్ ఫెయిల్ అయిన ఆటో డ్రైవర్లకి 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఇవ్వాలన్న సదుద్దేశంతో ఫెయిల్ అయిన 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళందరికీ కూడా లైసెన్స్ నేలా పెట్టి 2,000 మంది ఆటోలకి లైసెన్సులు ఇప్పించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఆటోలకు కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో 10,000 ఇచ్చి 20,000 రూపాయలు పోలీస్ ద్వారా హెరాస్మెంట్ చేసి కలెక్షన్ చేసేవారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ హెరాస్మెంట్ లేకుండా వారి అకౌంట్ లో 15,000 ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా నిలబడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైనా పోలీస్ అధికారులు అవసరమైతే వాళ్ళు ఏ విధంగా నడుచుకోవాలో మీరు కౌన్సిలింగ్ ఇవ్వాలి, కానీ వారికి ఆర్థిక ఇబ్బంది కలిగే కేసులు రీపైన ఇవ్వడం ఆ విధానం తప్పని నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆటో డ్రైవర్లు కూడా చట్టానికి అనుగుణంగా క్రమశిక్షణతో కూడా ఉంటారు. ఎందుకంటే లైసెన్సులు అన్ని కూడా ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఆర్థికంగా నిలబడడానికి అధికారులు అటు ప్రభుత్వం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆటో కార్మికులకు 435 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారో వారికి ధన్యవాదాలు పిఠాపురం నియోజకవర్గం తరపున తెలియజేస్తారు. కాకినాడ భోగి గణపతి పీఠంలో 108వ శ్రీవారి జపయజ్ఞ పారాయణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ అక్టోబర్ 5వ తేదీన తిరుమల తిరుపతి యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలోని శ్రీవారి పాదాల వద్ద 108వ జపయజ్ఞ పారాయణం పూర్తయింది. శనివారం ఉదయం శ్రీవారి సేవకులకు కంకణాలు, గోవింద కండువాలు ధారణ చేసి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అలంకరణలు చేశారు. తిరుమల బస్సు యాత్రకు శ్రీకారం చేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ 5వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12:30కు నగర సంకీర్తన నిర్వహించి తిరుమలకు యాత్ర చేయడం జరుగుతుందన్నారు. విజయవాడ కనకదుర్గను దర్శించి శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనంబ, శ్రీకాళహస్తీశ్వరిని, పాతాళ గణపతిని, భక్త కన్నప్పను దర్శించి తిరుమలలో బస చేస్తామని తెలిపారు. 10వ తేదీ శుక్రవారం రాత్రి కోళ్ల సంబరం, 11వ శనివారం బ్రహ్మి ముహూర్త సుప్రభాత వేళలో పల్లకీ సేవ, శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ ఉత్సవం, దంపతులకు పంక్తి భోజనాలు ఏర్పాటుతో 3,000 మందికి భారీ అన్న సంతర్పణ నిర్వహణ జరుగుతుందని తెలియజేశారు. భోగి గణపతి పంచలోహాల తాపడంతో కాంస్య కవచ యజ్ఞం జరిగిన సందర్భంగా తిరుమల పాదయాత్రతో 108 శనివారాల పాటు 2.5 ఏళ్లుగా శ్రీవారి పాద పూజ నిర్వహించి శ్రీవారి కళ్యాణం, అన్న సంతర్పణ జరుపుతున్నామని తెలిపారు. ఈ 108 వారాల జపయజ్ఞ పారాయణలు ఈ శనివారంతో పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా ఈ 108 వారాల్లోనూ కూడా ప్రతి శనివారం కూడా 7 పిండి దీపాలతోటి 7 వారాల పాటు వెలిగించుకున్నటువంటి అనేకమైనటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారు. ఇందులో ఎవరైతే యోగకారకులు అయినటువంటి వారు ఉన్నారో వారు సంపూర్ణంగా తిరుమల కొండ మీద తలనీలాలు సమర్పించి ఈ 7 రోజులు కూడా శ్రీ స్వామివారి యొక్క దీక్ష కంకణబద్దులైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమం రేపటి రోజున రేపు మధ్యాహ్నం 1 గంటకి తిరుమల బస్సు యాత్ర వెళుతుంది. ఆ విధంగా కనకదుర్గ అమ్మవారిని, శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని, అదేవిధంగా పాతాళ గణపతి స్వామివారిని, భక్త గణపతిని దర్శించుకుని ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తలనీలాలు సమర్పించుకున్న తర్వాత వారిని దర్శించుకుని అక్కడి నుంచి నేరుగా భోగి గణపతి పీఠానికి వచ్చి ఈ నెల 10వ తారీఖు రాత్రి 10 గంటల నుంచి 1 గంట వరకు కోల సంబరాన్ని, అదేవిధంగా తెల్లవారితే శనివారం నాడు బ్రాహ్మీ ముహూర్తంలో 3:30 గంటలకి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమంగళ విగ్రహాలతో నగర సంకీర్తన, అదేవిధంగా శ్రీ స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ ఉత్సవము, అదేవిధంగా మధ్యాహ్నం భారీ అన్న సంతర్పణ కార్యక్రమాలతోటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా శుభ్రదంగా, జయప్రదంగా, మంగళకరంగా పూర్తి అయ్యేటువంటి అవకాశం స్వామివారు ఇచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమాలకి అందరికీ కూడా సుస్వాగతం పలుకుతూ ఈ యొక్క లోక కళ్యాణార్థంగా భోగి గణపతి పీఠంలో జరుగుతున్న కార్యక్రమాలుగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపును పురస్కరించుకొని అమ్మవారు నిమజ్జనోత్సవానికి బయలుదేరారు. మేళ తాళాలతో, గరగ నృత్యాలతో అమ్మవారు ఊరేగింపుగా బయలుదేరారు. కాకినాడ నగరపాలక సంస్థ 5వ డివిజన్ పేర్రాజుపేటలో శ్రీ బాల కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయం వద్ద నుండి మహిళలు బోనాలతో ఊరేగింపుగా బయలుదేరారు. ఆలయ వ్యవస్థాపకురాలు దేవు జయలక్ష్మి, గోవిందు దంపతులు ఉత్సవ ఊరేగింపును దేవు జయలక్ష్మి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. పేర్రాజుపేట అమ్మవారి ఆలయం నుండి ప్రారంభమైన ఊరేగింపు ఆర్టీసీ కాంప్లెక్స్ శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయం మీదుగా పేర్రాజు వీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవు జయలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఏటా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్ లో గల సత్కళ వాహిని ప్రాంగణంలో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో షిరిడి సాయి ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 3వ తేదీ నుండి అక్టోబర్ 11వ తేదీ వరకు 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల తొలి రోజు శ్రీ షిరిడి సాయిబాబా వారికి తెల్లవారుజాము నుండి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారికి చామంతి పువ్వులతో అలంకరించి జామకాయలను ప్రసాదంగా నివేదించారు. కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వాసవి సౌందర్య భక్తగాన మంజరి నిర్వాహకురాలు నాళం శ్రీదేవి నిర్వహణలో సౌందర్య లహరిని గానం చేశారు. ఈ సందర్భంగా సత్కళావాహిని నిర్వాహకులు డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ షిరిడి సాయిబాబా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మాస్టర్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మా ధన్యవాదములండి. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి ప్రతి ప్రోగ్రామ్ కూడా మమ్మల్ని ఆహ్వానించి పిలుస్తున్నారు. ఇవే కాక ఇతర ప్రోగ్రాంలకు కూడా మాకు ఫోన్ చేసి మరీ చెప్పి అమ్మాయి ఇక్కడ జరుగుతుంది వెళ్ళి చెయ్యాలని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించి ఇంత మాకు ఆనందాన్ని కలిగింప చేస్తున్నారండి. ఇంత ఆనందాన్ని ఇచ్చిన మా మాస్టర్ గారికి మా అందరి తరపున ధన్యవాదములు. షిరిడి సాయిబాబా ఆరాధనోత్సవాలు సందర్భంగా మనకి ఈరోజు వాసవి సౌందర్య గాన మంజరి శ్రీమతి నాళం శ్రీదేవి గారి నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా మరి 25 మంది భక్త బృందంతో జరిపామని తెలియజేసుకుంటూ పేరు పేరున వారికి అభినందనలు చేస్తూ బాబా వారికి ప్రసాదాన్ని. కాకినాడ రిజర్వ్ పోలీస్ లైన్ లో వేయించేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయంలో శ్రీ శారదాదేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలకు, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత. కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ వెల్లడి. ఆటో డ్రైవర్ల భవిష్యత్ దృష్ట్యా ఆటో డ్రైవర్ల సేవలో పథకం. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. ప్రతి ఒక్కరూ వృద్ధులను గౌరవించాలి. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవ కార్యక్రమంలో వక్తలు సూచన. ఆటో డ్రైవర్ల సేవా పథకంతో ఆటో డ్రైవర్లకు ఆర్థికంగా తోడ్పాటు. కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ ఉద్ఘాటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.